నా పేరు వేల్పూరు భూమయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు కానీ, లేదా రైతాంగ సమస్యల పరిష్కారం కానీ అమలు చేయడంలో వీళ్ళు చాలా విఫలమవుతున్నారు. ప్రధానంగా ఏదైతే బోనస్ అన్నారో అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వకుండా సన్నాలకే అని చెప్పేసి తగ్గించడం జరిగింది. దీంతో పాటు రైతు బంధు కానీ, బీమా కానీ ఇవాళ సరిగా రావట్లేదు. రైతు బంధు కూడా గత 2 పంటలకు కూడా వేయలేకపోయారు. అట్లాగే ఏదైతే ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన దాంట్లో 2 షుగర్ ఫ్యాక్టరీలు తెప్పిస్తామని చెప్పేసినటువంటి మాటకు ఏడాదిన్నర కాలం అవుతున్నటువంటి దాంట్లో కూడా దాని గురించి ఊసే లేకుండా పోతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల కోసం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని, 500 రూపాయలకే గ్యాస్ అని, కేవలం ఒక బస్సు ఉచితమే తప్ప మిగతా అన్నీ కూడా ఇలా ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయబోతున్నాం. ఈ నెల 20వ తారీఖు నాడు రాష్ట్ర రాజధానిలో వేలాది మందితోటి మహాప్రదర్శన బహిరంగ సభను నిర్వహించబోతున్నాం. ఈ మహాసభ బహిరంగ సభ ప్రదర్శనకు ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున